హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అందుకోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను క్లియర్గా చూపిస్తానండి, చూసేయండి. 1 ఆనియన్, 2 టమాటో, కరివేపాకు, ఆవాలు, మెంతులు, ధనియాలు లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇలా హాఫ్ అన్ అవర్ ముందు చింతపండు అండ్ దాంట్లో 2 టమోటాలు వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. అందులో తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 4 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకొని ఈ జ్యూస్ని పక్కన పెట్టుకున్నానండి. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు అండ్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడాక అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఆనియన్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత టమోటాని యాడ్ చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జును అందులో వేసుకోవాలండి. వేసుకొని ఒక ప్లేట్తో కవర్ చేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. బాగా పులుసు బాయిల్ అయ్యాక ఇలా చాప ముక్కలు అందులోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి. తర్వాత ప్లేట్ తీసేసి సిమ్లో పెట్టుకోవాలి. మనం ముందుగానే చేసి పెట్టుకున్న పౌడర్ని అందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా క్లాత్తో పట్టుకొని బాగా మిక్స్ చేయాలండి. గరిటతో మిక్స్ చేస్తే చేప ముక్కలు విరిగిపోతాయి. అంతే ఫ్రెండ్స్, అమ్మ చేతి చేపల పులుసు రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.